హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజుపల్లి లడ్డు. ఈ రోజు మా మమ్మీ ఏదో కొత్తగా చట్నీ అయితే వేస్తుంది. ఏదో దాని పేరు అడుగుదాం. ఏం కర్రీ అమ్మి? పండు మిరపకాయల పచ్చడి. పండు మిరపకాయల పచ్చడి అంట. వేడి వేడి అన్నంలోకి సూపర్ టేస్ట్ ఉంటుంది. అండ్ ఫస్ట్ అయితే మా మమ్మీ పచ్చి కొబ్బరి అంటారు కదా, అది కట్ చేసుకుంది. అండ్ తర్వాత టమోటాస్ మంచిగా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకుంటుంది. ఇలా మమ్మీ చూపించినట్టుగా విధంగా అలా లావుగా కట్ చేసుకోండి. అండ్ ముందుగానే మా మమ్మీ పండు మిరపకాయలు అండ్ చింతపండు వాష్ చేసి పెట్టుకుంది. అండ్ కొత్తిమీర కూడా సూపర్ స్మెల్ వస్తుంది, చాలా అంటే చాలా బాగుంది. అండ్ జీలకర్ర వేసుకొని మొత్తం అయితే మిక్సీకి పట్టాలి. మిక్సీకి పట్టినాక ఎలా అయితే చూద్దాం పదండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్న తర్వాత అండ్ మిక్సీ పట్టిన తర్వాత ఇది అనమాట. కింద నుంచి నేనైతే కరివేపాకు తెంపుకొని వచ్చే లోపల మా మమ్మీ అయితే ఇక్కడ సన్నగా తర్వాతకైతే ఉల్లిపాయలు అయితే కట్ చేస్తుంది. అండ్ అంతలోపల మా మమ్మీ ఒక పక్క అన్నం కూడా పెట్టేసింది. అండ్ తర్వాతకైతే స్టార్ట్ చేసింది. పెనం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని అండ్ కరివేపాకు వేసుకోవాలి, ఫ్రెష్ కరివేపాకు. అండ్ ముందుగా మనం ఆడిచ్చి పెట్టుకున్నాం కదా, సాల్ట్ వేసుకోవాలి. ఏమంటారు, పండు మిరపకాయల పచ్చడి అయితే వేసుకోవాలి. సూపర్ అంటే సూపర్ టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడన్నా. వేడి వేడి అన్నం లేక అండ్ ఈజీగా అయిపోతుంది, త్వరగా అయిపోతుంది. అండ్ ఉన్నప్పుడు ఎప్పుడన్నా మంచిగా యూజ్ అవుతుంది అనమాట. ఇది చాలా అంటే చాలా టేస్ట్ ఇస్తుంది, మంచిగా ఉంటుంది. తింటే ఆరోగ్యం కూడా మంచిది అంటారు. అప్పుడప్పుడు కూడా పచ్చళ్ళు తింటేనే బాగుంటుంది. డైలీ అవే తినకూడదు అనమాట. మొత్తానికి మంచిగా గుజ్జుగా ఉడికించుకుంటుంది మా మమ్మీ. ఇలా మమ్మీ చూపించే విధానంగా గుజ్జుగా ఉడికించుకోవాలి. అండ్ టేస్ట్ అయితే బెండకాయ పులిహోర అండ్ వేడి వేడి అన్నంలోకి పచ్చడి, వేడి వేడి అన్నం అవుతుంది. బాయ్ గైస్, మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.